చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి దేవస్థానం ద్వారా ప్రతి సంవత్సరం కనుమ పండుగ రోజు నిర్వహించే గిరిప్రదక్షిణ మహోత్సవం అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మరియు ఉభయకర్తగా బియ్యపు మధుసూదన రెడ్డి పాల్గొన్నారు. ఓం నమ శివాయ. శ్రీ కాళహస్తీశ్వర క్షేత్రంలో ఈ సంక్రాంతి సందర్భంగా కనుమ రోజు కైలాసగిరి చుట్టూ కూడా 22 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు వారి యొక్క సూచనల మేరకు భక్తుల మనోభావాలను అవి దృష్టిలో పెట్టుకొని ఎన్నో సంవత్సరాల నుంచి సాంప్రదాయంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని కోవిడ్ పరిస్థితులు ఉన్న దేశవ్యాప్తంగా ఉన్నా కూడా ఆ జాగ్రత్తలన్నీ కూడా తీసుకొని ఈ గిరి ప్రదక్షిణ ఏర్పాటు చేశాము. ఎంతో వేలాది మంది భక్తులు ఈ కార్యక్రమంలో ఎంతో ఆనందోత్సాహంతో పాల్గొంటున్నారు. శివరాత్రికి జరిగేటటువంటి బ్రహ్మోత్సవాల్లో ముందు జాగ్రత్తగా ఈ శివరాత్రికి జరిగేటటువంటి బ్రహ్మోత్సవాల్లో ఇక్కడ కైలాసగిరి చుట్టూ ఉన్నటువంటి దేవతల్ని అందరినీ ఆహ్వానించడం అనేది ఒక సాంప్రదాయంగా వస్తుంది. దాని గురించే ఈ విధమైనటువంటి గిరి ప్రదక్షిణ అనేది ఆహ్వానించే దృష్టిలో భాగంగా ఈ కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది. అలాగే కనుమ రోజు ఇది సప్తగోకులంలో గోపూజను కూడా నిర్వహించాము. ఇది కాబట్టి అందరూ కూడా భక్తుల యొక్క సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు శ్రీకాళహస్తిలో నిజంగా కరోనా ఉన్నప్పటికీ కాళహస్తి భక్తులను కోరటం వల్ల అందరూ ప్రజలంతా ఏకప్రాంతంతో ఖచ్చితంగా కొండ చుట్టూ శివరాత్రి జరగాలి, దేవుడు ఉత్సవాలు ఏదైనా కూడా ఊరి మెసేజ్ కాదన్న ఉద్దేశంతో అదేవిధంగా ఉన్నతాధికారులతో మాట్లాడి ఈరోజు కొండ చుట్టూ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మనము కోరుకోలే ఏ ప్రాంతంతో కోరుకోండి మనల్ని దేవుడు కొండ చుట్టూరు పోయి అన్ని దేవతల్ని శివరాత్రికి ఆహ్వానం చేయడానికి పోతున్నారు. పెళ్లికి ఎలా అయితే మనం పోతామో ఇంటికి పోయి మనం బంధువులు కలుస్తాము, అదేగా ఈరోజు ఇద్దరు అమ్మవారు స్వామి ఇద్దరు పోయి ఋషులందరినీ కూడా దేవతలందరూ కూడా కొండ చుట్టూరు తిరిగి శివరాత్రికి పోవడం చాలా సంతోషంగా ఉంది. కాబట్టి ఈరోజు ఆ దేవుని మనందరం బాగున్నాం. శివరాత్రి కూడా బాగా జరగాలని, ఇంకా దేవుడు ఇప్పుడుండే పరిస్థితుల్లో మనందరే తెలుసు. కరోనా టైంలో కూడా జనాలు మనకు దాదాపు 20-25 వేల మంది దాకా వస్తూ ఉంటారు. నిజంగా శ్రీకాళహస్తి రాబోయే రోజుల్లో ఒక శివం అంటే కాశీకి పోటీగా కాళహస్తి తయారవుతుందనే దానికి నేను ఇంతకన్నా ఎక్కువ చెప్పలేదు. ఎందుకంటే శివరాత్రి లక్షల జనాలు వస్తున్నారు. కాబట్టి దేవుడు బాగుండాలని, ఆ శివరాత్రి దేవుడు అందరినీ ఆశీర్వదించాలని కాళహస్తి బాగా కోరుకుంటూ ఓం నమః శివాయ.